ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ జవాది వెంకటేశ్వర బాబు, కొత్తగూడెం. మరి మనం ఈ సభ్యత ప్రవర్తనలు లేక మేనర్స్ అండ్ బిహేవియర్ సిరీస్లో రెండో వీడియో ఇవాళ మనం చేసేది. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ప్రతి విషయంలో కూడా మనం కొన్ని పద్ధతులు పాటించాలి. ఆ పద్ధతులు పాటించకపోతే అవి ఎదురు వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాయి, సమాజాన్ని ఆకర్షించవు, సమాజం హర్షించదు. మరి అందులో భాగంగా రెండోది వాళ్ళు ఏంటంటే బ్రషింగ్ మేనర్స్ చేసుకుంటున్నారు. అదేంటి బ్రషింగ్ కూడా ఒక మేనర్స్ ఉంటుందో? అబ్బో నువ్వు చాలా తెలివిగా చెప్తున్నావు, ఏంది ఎప్పుడు వినలేదు అనుకోకండి. మీకు ఎన్నో సందర్భాల్లో ఎదురైనటువంటి అసహ్యక పరిస్థితుల్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. బ్రష్ ఎప్పుడు చేసుకుంటారండి? జనరల్గా నిద్ర లేచినంటే బ్రష్ చేసుకుంటారు. ఈ మధ్య సంస్కృతి ఎప్పుడు దాకా వచ్చిందంటే 11, 12 వరకు కూడా బ్రష్ చేసుకోవడం చూస్తున్నాను. సో ఆ బ్రష్ చేసుకోవడం అనేది బాత్రూంలో చేసుకుంటే పర్లేదు, వాష్ బేసిన్ దగ్గర చేసుకుంటే పర్లేదు, సింక్ దగ్గర చేసుకుంటే పర్లేదు. మనం ఎక్కడ బ్రష్లు చేస్తున్నామంటే పాల కేంద్రాల దగ్గర, వాటర్ బంకుల దగ్గరికి వచ్చినప్పుడు, లేదంటే కిరాణా షాపుల దగ్గర, వాకింగ్లో. నేను ఈ మధ్య చూడడం జరిగింది, పాల కుర్రవాడు కూడా సైకిల్ మీద బ్రష్ చేసుకొని, మన బ్రష్ పెట్టుకుని సైకిల్ మీద వెళ్తాయి పాలు పోయడానికి. ఇంకా కొంతమంది పొద్దుటే స్కూటర్లు వేసుకొని, మోటార్ సైకిల్ని వాటర్ క్యాన్లు పెట్టుకొని వాటర్ ప్లాంట్కి వెళ్తూ బ్రష్ నోట్లో పెట్టుకొని వెళ్తారు. కొంతమంది ఇంకా పాపం వాళ్ళకి తీరికే ఉండదు. వాళ్ళు నోట్లో బ్రష్ పెట్టుకొని సొంగ గారుతా అంటే తెల్లగా వెళ్ళి షాపుల దగ్గరికి వెళ్ళి, గల్లీలో ఉన్న షాపుల దగ్గరికి వెళ్ళి షాపింగ్ చేసుకుని పట్టుకొస్తారు. ఏమంటే ఇదేనా బ్రషింగ్ చేసుకునే పద్ధతి? మరి మీకు అలా కనబడ్డప్పుడు మీరు చీ అన్నప్పుడు మీరే అలా చేస్తే ఎదుటోడు కూడా అంతే అనుకుంటాడు కదా, మరి అప్పుడు మీకు ఎట్లా ఉంటుంది? అందుకనే నేను చెప్పేది ఏంటంటే బ్రషింగ్ మేనర్స్ కూడా ఉంది అని. సో మీ పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పేయండి, మీరు కూడా చేయండి. మొదటి రిక్వెస్ట్ ఏంటంటే నా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి చేరే విధంగా చేయండి. కొత్త కొత్త విషయాలు తెలియజేస్తాను. మీకు కూడా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, వాటిని నేను అటెండ్ అవుతాను. సో నా సెల్ నెంబర్ 9440047870. సో ఇక ఈ బ్రషింగ్ మేనర్స్ ఏంటంటే 3 రకాలు చెప్పుకుందండి. ఒకటి ఏంటంటే బ్రషింగ్ 2 టైమ్స్ చేయడం అలవాటు చేయండి పిల్లలకి. నిద్ర లేసే వెంటనే బ్రష్ చేసేసుకోమనండి. రెండోది రాత్రి సప్పర్ తర్వాత, డిన్నర్ తర్వాత వెంటనే బ్రష్ చేసేసుకోమని. బ్రష్ చేసుకున్నాక మళ్ళీ ఆహారం తీసుకోవద్దని చెప్పండి. అది హైజీన్కి సంబంధించింది. రెండో విషయం ఏంటంటే బ్రష్ల సెలక్షన్ కూడా చూసుకోవాలండి. ఎక్కువ మంది హార్డ్ బ్రష్లు వాడుతూ ఉన్నారు. నేను ఈ మధ్య ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మీ పళ్ళు అరిగిపోయాయంటే నేను ఆశ్చర్యపోయాను. పళ్ళు అరిగిపోవడం ఏంటి సార్ అంటే, లోపల ఉంటాయి కదా. లేదు, మీరు హార్డ్ బ్రష్లు వాడారు, హార్డ్ బ్రష్లు వాడకూడదని. 3 రకాల బ్రష్లు ఉంటాయి. ఒకటి సాఫ్ట్ బ్రష్, ఒకటి మీడియం బ్రష్, ఒకటి హార్డ్ బ్రష్. మ్యాక్సిమం సాఫ్ట్ బ్రష్లకి వెళ్ళండి. సాఫ్ట్ బ్రష్లు తీసుకున్నాక నెలకోసారి బ్రష్ మార్చండి. బ్రష్ల్లో పేస్టుల్లో ఏమీ లేదు, నువ్వు తోముకున్న విధానంలో ఉంటుంది. పైకి కిందికి తోమని చెప్తారు డాక్టర్స్, అట్లానే తోమండి. ఇంకా 3 అయిపోయినా 4వ విధానం ఏంటంటే బ్రష్ చేసుకున్నప్పుడు ఈ నాలిక మీద పాసి ఉంటుందని నాలికతో టంకైన్స్ పెట్టి గీకుతారు కదా. సో స్టీల్ ఉంటాయి, ప్లాస్టిక్ ఉంటాయి, వాడొద్దండి. ఎందుకంటే మన నాలిక మీద 6000 రుచి మొగ్గలు ఉంటాయి, బొడిపలు, గస్టాటో రిసెప్టార్స్. అవి డ్యామేజ్ అయ్యి రుచిని కోల్పోతాం, తర్వాత బ్లీడింగ్ అవుతుంది. అందువల్ల ఏం చేయాలంటే బ్రష్కి ఒకవైపు బ్యాక్ సైడ్ హెడ్ మీద చిన్న చిన్న కోణాలు ఇస్తాడు, అవి క్లీన్ చేసుకోవడానికి, టంక్ క్లీన్ చేయడానికి. రెండోది ఏంటంటే బ్రష్లతో క్లీన్ చేసుకోండి. సో ఇవి అయిపోయాక బ్రష్ 2 మినిట్స్ కంటే ఎక్కువ చేయొద్దండి. సాఫ్ట్గా బ్రష్ చేయండి, గట్టిగా రుద్దొద్దు. చిగురులు దెబ్బతింటాయి, బ్లీడింగ్ వస్తుంది, మౌత్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పైకి కిందకి బ్రష్ చేయండి. 2 నిమిషాల్లో బ్రష్ అయిపోవాలి. ఏదర్ బాత్రూమ్ ఆర్ మన భాషలో వాష్రూమ్ ఆర్ రెస్ట్ రూమ్, సింక్ ఆర్ వాష్ బేసిన్. డోంట్ ఆన్ ది షీట్స్. ఈ మధ్య కొంతమంది చూశాను, వాళ్ళు వాకింగ్లో కూడా బ్రష్ చేసేస్తారు. ఇళ్ళ ముందు వాకింగ్ అటు ఇటు తిరుగుకుంటూ బ్రష్ చేసుకుంటూ, అబ్బాయిలు అయితేనేమో షార్ట్లు, అమ్మాయిలు అయితే నైటీల మీద బ్రష్ చేసుకుంటూ తిరుగుతాను. 2 నిమిషాల్లో బ్రష్కి మీరు అంత అవసరం అంటే ఓవర్ యాక్షన్. నీ కాన్సన్ట్రేషన్ బ్రష్ మీద 2 నిమిషాల పని. సో దయచేసి అటు చేయొద్దు. ఆ నొరగలు ఎక్కడ పడితే అక్కడ ఉయ్యడము, రోడ్ల మీద ఉయ్యడం, మూలల్లో ఉయ్యడము, సింక్ ఏరియాలో మూయడం, నీళ్లు కొట్టకపోవడం నేర్పండి పిల్లలకి. బ్రష్ చేసిన వెంటనే నీళ్లు కొట్టమని చెప్పండి. పొరపాటున ఎక్కడ నుయ్యాల్సి వస్తే, రోడ్డు మీద కానీ ఎక్కడ వేయాల్సి వస్తే అక్కడెక్కడైనా డస్ట్బిన్ ఏరియాలో, మట్టి ఉన్న ఏరియాలో ఊసి కొద్దిగా కాలుతో ఇసుకంతో వేయమని చెప్పండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ వచ్చాను. ఇక కపందం పొలలోళ్ళు ఇక పొద్దున వాకింగ్ మొదలైతే ఈ మహానుభావులు రోడ్డు మీద ఎక్కడ కాను చెట్టు కనబడుద్దా, ఎక్కడ యాప్ చెట్టు కూడా దాన్ని ఇంత మండేసి ఇంత పొల తీసి నోట్లు వేసి సొంగలు కార్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. చూసేవాడికి ఎంత సంస్కృతిలో భాగమేనా అది? ఏమైంది? ముందు వాకింగ్కి వచ్చే ముందో, జిమ్కి వచ్చే ముందో, లేకపోతే ఏదైనా పని చేయడానికి వచ్చిన 2 నిమిషాలు నీ పళ్ళను అన్నిటికంటే అవసరమైన హైజీన్ మౌత్ కదా తీసుకోవడానికి. ఆహారం ఫస్ట్ జీర్ణ వ్యవస్థ ఇక్కడి నుంచి మొదలైంది కదా. మరి దాన్ని బ్రష్ చేసుకోవడానికి రోడ్ల మీదకి రావాలండి. మనం పచారులు చేసుకుంటూ చేయాలా, షాపుల దగ్గరికి వెళ్ళి చేయాలా, పాల కేంద్రానికి వెళ్ళి చేయాలా, వాటర్ ప్లాంట్కి వెళ్ళి చేయాలా.
ఎంత చికాకు అనిపిస్తుందంటే పొద్దుట వాకింగ్కి వెళ్ళినప్పుడు చూస్తామంటే నాకు ఏం చెప్పాలా, చెప్తే ఎవరు వింటారు, నీకేం పని లేదనే, మాకు ఎన్నో పనులు ఉన్నాయి, పెద్ద పోటుగా నువ్వు చెప్పొచ్చావంట. వాళ్ళతో పొద్దుటే శుభమైన మాట ఎందుకు పడాలని మీ ముందుకు ఇట్లా వీడియో రూపంలో వచ్చాను. దయచేసి పిల్లలకి ఇంట్లోనే బ్రష్ చేసుకోండి. చివరి విషయం, చాలా జాగ్రత్త విషయం, 5వ విషయం, అక్కడ 4 చెప్పా కదా, ఇప్పుడు 5వ విషయం ఏంటంటే బ్రష్ని పేస్ట్ని బాత్రూంలో, టాయిలెట్స్లో, వాష్ ఏరియాలో, రెస్ట్ రూమ్లో పెట్టకండి. ఎందుకంటే అవి ఎప్పుడు వెట్ ఉంటాయి, అందులో మలము మూత్ర విసర్జన జరుగుతుంది, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఉంటుంది, గాల్లో స్ప్రెడ్ అయ్యే బ్రిస్టల్స్ మీద ఉండి రేపు పొద్దున బ్రష్ చేసేటప్పుడు మీకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. డాక్టర్స్ చాలామంది డెంటిస్టులు చెప్తా ఉన్నారు, బాత్రూంలో పెట్టొద్దు, టాయిలెట్స్లో పెట్టొద్దు, వాష్ ఏరియాలో పెట్టొద్దు. ఇవి చేసినప్పుడు మీకు హైజీనిక్గా ఉంటుంది. పిల్లలకి నేర్పియండి. మీరు కూడా రేపటి నుంచి రోడ్డు మీదకి వచ్చి బ్రష్ చేసుకోకండి. దయచేసి ఇది నా విజ్ఞప్తి. నేను ఎవరిని హర్ట్ చేయాలని చెప్పట్లేదు. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. నా సెల్ నెంబర్ 9440047870. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.